ప్రపంచంలో ఎక్కడ మంచి జరిగినా తన ఖాతాలో వేసుకోవడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు మరోసారి క్రెడిట్ చోరీకి పాల్పడ్డారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో పంపిణీ చేసిన టిడ్కో ఇళ్ల పట్టాలపై 2019-20 సంవత్సరంలో నిర్మించిన ఇల్లు అని స్పష్టంగా కనిపించడం చూసి సభలోని వారే ముక్కున వేలేసుకున్నారు. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 21 నెలల్లో రాష్ట్రంలో 5,50,000 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసిందని, గత ఏడాది నవంబర్లో 3 లక్షల ఇళ్లను పేదలకు అప్పగించింది అని బాబు చెప్పడం విని విస్తుపోయారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పూర్తి చేసిన టిడ్కో ఇళ్లకు రంగులు వేసి తానే కట్టించినట్లు చెప్పుకోవడం చూస్తూ ఉంటే బాబు క్రెడిట్ చోరీలో తనకు తానే సాటి అనేలా ఉందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2015-16 మధ్య చేపట్టిన టిడ్కో ఇళ్ల కాంట్రాక్టులను నాటి టీడీపీ ప్రభుత్వం దోపిడీకి పరాకాష్ఠగా మార్చేసింది. ఆ సంవత్సరం కేంద్రం 1,37,533 ఇళ్లను మంజూరు చేస్తే కేవలం 81 మాత్రమే పూర్తి చేశారు. 2017-18లో 2,39,062 ఇళ్లు మంజూరు చేస్తే 25,816 పూర్తి చేశారు. నాడు చంద్రబాబు రాష్ట్రంలో ఏ నగరంలో లేనంతగా నిర్మాణ ధరలు పెంచి అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారు. అయినప్పటికీ మంజూరైన ఇళ్లలో 5% కూడా నిర్మాణం పూర్తి చేయలేదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో అరాకొరగా నిర్మించిన ఇళ్లను హడావిడిగా లబ్ధిదారులకు అప్పగించి ఏదో చేసేసినట్లుగా చంద్రబాబు బిల్డప్ ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో 2019 మే నాటికి కేంద్ర ప్రభుత్వం 4.91 లక్షల ఇళ్లను మంజూరు చేస్తే కేవలం 77,350 ఇళ్ల నిర్మాణం కోసం పునాదులు వేసి వాటిలో 20,000 ఇళ్లు మాత్రమే, అందులోనూ 60% పనులే చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ హయాంలోనే టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం జరిగింది. ప్రతి చోట ఇళ్ల నిర్మాణంతో పాటు 100% మౌలిక సదుపాయాలు కల్పించాకే లబ్ధిదారులకు అందించారు. మొత్తం 2,62,212 ఇళ్లు అవసరమని గుర్తించి వాటిలో 1,77,546 ఇళ్లు పూర్తి చేయడంతో పాటు దాదాపు 1,00,000 ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ విషయం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ శాసనసభ సాక్షిగా అంగీకరించారు కూడా. మిగిలిన ఇళ్ల నిర్మాణ పనుల్లో దాదాపు 80% పూర్తి చేశారు. టీడీపీ కూటమి అధికారం చేపట్టిన 21 నెలల పాలనలో టిడ్కో ఇళ్లకు ఎక్కడా స్లాబులు వేసిన దాఖలాలు లేవు. కానీ క్రెడిట్ మాత్రం బాబు తన ఖాతాలో వేసుకున్నారు. ప్రభుత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి పేదవాడికి గూడు కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఇళ్లు మంజూరు చేసి నిర్మించాడో వాటికి ఫినిషింగ్ టచ్లు ఇచ్చి అప్పుడు ఆగిపోయినటువంటి పంపకుండా ఆగిపోయినటువంటి ఈరోజు నువ్వు వాటిని పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో చెప్పినటువంటి అబద్ధం చెప్పకుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో పేదలందరికీ పక్కా ఇళ్లు నిర్మించడమే లక్ష్యంగా గత వైఎస్ జగన్ ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకం అమలు చేసింది. ఈ పథకం ద్వారా 71.8 వేల ఎకరాల్లో 31.19 లక్షల ఇళ్ల స్థలాలను మహిళల పేరిట ఉచితంగా పంచింది. ఆ ఇళ్ల స్థలాల మార్కెట్ విలువ 1.15 లక్షల కోట్ల రూపాయల పైమాటే. పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం ద్వారా ఏకంగా 17,000కు పైగా జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లనే వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా జగనన్న కాలనీల్లో 19 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి అనుమతులు కూడా ఇచ్చారు. వీటికి టిడ్కో ఇళ్లు 2.62 లక్షలు అదనం కాగా ఎన్నికలు ముగిసే నాటికి 9 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి వైఎస్ జగన్ ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేసింది. ఇక సాధారణ ఇళ్లలో 8 లక్షలకు పైగా వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 1.28 లక్షలు స్లాబ్ పూర్తయిన 99,000 ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయి. ఇందులో చాలా వరకు తుది దశ నిర్మాణాలు పూర్తయినప్పటికీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో స్టేజ్ అప్డేట్ చేయని పరిస్థితి నెలకొంది. వైఎస్ జగన్ హయాంలో పూర్తయిన ఇళ్లకు స్టేజ్ అప్డేట్ చేసి తామే నిర్మించినట్లు చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారు. గత ఏడాది నవంబర్లో పేదలకు 3 లక్షల ఇళ్ల పంపిణీ పేరిట షో చేశారు. అప్పట్లో అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఇళ్లు జగన్ ప్రభుత్వం 2021-22లో కట్టినవే కావడంతో అప్పట్లో బాబు ప్రభుత్వం అబాసుపాలైంది. అయినప్పటికీ ఏ మాత్రం వెనక్కి తగ్గని బాబు సర్కార్ సోమవారం మరో 2.5 లక్షల ఇళ్లను పేదలకు పంపిణీ పేరిట మరో దుష్ప్రచారానికి తెరలేపింది.